తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి ఫిబ్రవరి 28 తర్వాత ఇప్పుడు 2 నెలలు గడిచి 3వ నెలలోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు సడన్ గా డొనాల్డ్ ట్రంప్ ఇంకొక అనౌన్స్మెంట్ చేశారు, నో మోర్ మిస్టర్ నైస్ గై అని. సో ఇరాన్ ని తుదముట్టిస్తాను అన్నట్టుగా చేతిలో ఒక AK-47 తో ఏఐ ఫోటోని ఆయన అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇరాన్ యాక్సెప్ట్ చేయాలా, లేకుంటే ఒక అనివార్యమైనటువంటి పరిస్థితిని అమెరికా ఇరాన్ ముందు ఉంచుతోందా? ఇజ్రాయెల్ ఎందుకు సైలెంట్ గా ఉంది? బట్ ప్రపంచ దేశాలన్నీ విపరీతమైనటువంటి సంక్షోభంలో ఉంటే ఈ యుద్ధాన్ని ఎండ్ చేయాలని 3 దేశాలు ఎందుకు భావించట్లేదు? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోయి, నెలలు కూడా గడిచిపోయాయి. ఇప్పుడు 3rd month లో ఉన్నాము మనము. ఇప్పటికి కూడా 3 దేశాలు అలాగే మొండి పట్టుదలతో ఉన్నాయి. బట్ ప్రపంచ దేశాల మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎవరు సార్ దీనికి కారణం? ఎవరు ఎండ్ చేస్తారు అసలు? కవిత, ఇప్పుడు తప్పులు అనటం ఉపయోగం లేదు. ఎందుకంటే ఎవరి వాదన వాడుకున్నది, ప్రతి వాదనలో కూడా కొంత యథార్థం ఉన్నది. ఉదాహరణకి ఇజ్రాయెల్ని అమెరికాను తుదముట్టిస్తామని చెప్పని పబ్లిక్గా స్లోగన్స్ చెప్పి అణ్వాయుధాలు కావాలని కోరుకోవటం ఖచ్చితంగా దాన్ని మన ప్రపంచం సహించలేదు. అందున న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వాయుధాలని ప్రయోగించకుండా వాటిని తయారు చేయకుండా ఉంటాం అని చెప్పని ఆ ఒప్పందంలో భాగం ఇరాన్. అమెరికా ఆ మాట చెప్తుంది, రోజు డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పి అమ్మాయి దాడికి దిగుతాం అని చెప్పి మౌనంగా ఊరుకుంటామా అని చెప్పని. అట్లాగే దేశం బయట ఇతర దేశాలను ఇబ్బంది పెట్టడం కోసం 4 టెర్రరిస్ట్ ముఠాలను ప్రోత్సహించి వాళ్ళందరికీ ఆయుధాలను ఇచ్చి వాళ్ళందరికీ అన్ని రకాలుగా బలాన్ని చేకూర్చి ప్రపంచ దేశాలకి, ఇజ్రాయెల్కి రోజు కంటకంగా టెర్రరిస్ట్ ఉగ్రవాద రూపంలో ఉన్నమాట వాస్తవం. ఇక అంతర్గతంగా తమ ప్రజలను అమాయకంగా కొత్త కోశారు. వాళ్ళు కేవలం కొన్ని చిన్న చిన్న విషయాల్లో వాళ్ళ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ రకంగా ఇరాన్ని విమర్శించవచ్చు. అమెరికా దుందుడుకు స్వభావంతో అందరిని కలుగుపోకుండా, దౌత్య ప్రక్రియకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వకుండా, కొన్ని రోజుల్లోనే అక్కడ అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టే దారికి వస్తుందని చెప్పిన అతిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రపంచానికే ప్రమాదం తలపెట్టింది. ఇరాన్ మీద దాడే కాదు, ఇరాన్ మీద ఇప్పుడు వెంకిపెళ్లి సుబ్బు చావుకు వచ్చిందని చెప్పని అక్కడ వాళ్ళకేదో స్థానికంగా సమస్య ఉంటే ప్రపంచం మొత్తానికి మనకి సంకటమైంది కాదు. మరి ప్రపంచంలో నాయకత్వ స్థానంలో ఉన్న దేశం బాధ్యత మెరగాల్సినవే బాధ్యత రాహిత్యంతో మెరిగింది, ప్రపంచం మొత్తానికి ఇబ్బంది అయింది. కాబట్టి ఇక మనం ఈ తప్పులనేది ఉపయోగం లేదు. ఇవాళ పరిస్థితి ఏంటంటే నాకు అర్థమైనంత వరకు 2 విషయాల మీద మౌలికమైనటువంటి సమస్య ఈ ఒప్పందం కుదరటం. ఒకటి, అణ్వాయుధ వ్యాప్తికి సాధ్యం కాకుండా ఇరాన్ యురేనియం ఇంధనాన్ని ఎన్రిచ్ చేయదు, అంటే అణ్వాయుధాలకు పనికొచ్చే రీతిన దాని సాంద్రత పెంచే ప్రయత్నం జరగదని వాళ్ళు ఖరాఖండిగా వాళ్ళు నమ్మదగ్గ హామీలను ఇవ్వాలి. వెరిఫైయబుల్ హామీలు అంటే బయటి ప్రపంచం, అమెరికా పర్యవేక్షించి నిర్ధారించుకునే రీతిలో నిరంతరం హామీలు కావాలని అమెరికా కోరుతుంది. రెండోది ఏం కోరుతున్నారు, ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోస్, అది ప్రపంచంలో 4000 సంవత్సరాల క్రితం నుంచి, మనకి సింధు నాగరికత కాలం నుంచి, లోథాల్ పోర్ట్ అని ఆ రోజుల్లో ఈనాటి గుజరాత్ కోస్ట్లో ఉన్నది, సింధు నాగరికత కాలంలో ఉంది. హరప్పా మహంజదారో అని చెప్పంటామే, ఆనాటి కాలంలో ఉన్నటువంటి పోర్ట్ అది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రకమైన ఆటంకం లేకుండా మన ఓడలు అరబ్ దేశాలకు వెళుతున్నాయి. అక్కడి నుంచి మన వస్తువులన్నీ కూడా మరి యూరప్కి వెళ్ళేవి, యూరప్ నుంచి మనకు వచ్చాయి. ఋతుపవనాలను కనుక్కొని, ఋతుపవనాల గాలి మన వైపుకి వేస్తున్నప్పుడేమో ఓడలు అక్కడి నుంచి ఇటు భారతదేశానికి వచ్చాయి. ఋతుపవనాలు తిరిగి వెనక్కి మడుతున్నప్పుడేమో ఇటు నుంచి అటు వెళ్ళేవి ఓడలు. అది 4000 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా పట్టేసుకుని ప్రపంచానికి ఆయిల్ లేకుండా చేసి, సరఫరా లేకుండా చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని గొంతుతో పట్టుకున్నది ఇరాను. నువ్వు అలా పట్టుకుంటే నీకు ఇబ్బంది కలగజేస్తానని ఇప్పుడు అమెరికా వాళ్ళ గొంతు పట్టుకున్నది. ఒకళ్ళ పేకి ఇంకోటి చేతుల్లో ఉన్నది. ఈ మొత్తంలో అమెరికాకి నష్టం లేదు. మనం గుర్తించవలసినది, అమెరికా పూర్తిగా ఇంధన రీత్యా స్వయం సంపన్నమైనటువంటి దేశం. వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి ముడి చమురు కానీ, లేకపోతే సహజ వాయువు కానీ
వాళ్ళ అవసరాలకు పోగా ప్రపంచానికి కొంత సరఫరా చేయగలరు. వాళ్ళకి ఇబ్బంది లేదు. అక్కడ ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే ప్రపంచం మొత్తంలో పెడితే వాళ్ళకు కూడా పెంచుతారు కాబట్టి. అంతేగాని మన దేశంలాగా ఇతర దేశాల్లాగా ధరల నియంత్రణ కనుక ప్రభుత్వం పెట్టినట్టయితే ధర కూడా పెరగాల్సిన అవసరం లేదు. వాళ్ళ అవసరం తగ్గట్టుగా ఉంది. సమస్య ప్రపంచం మొత్తానికి సంకటమే. కాబట్టి అది పరిష్కారం కావాలి. ఈ రెండులో ఏది ముందు ఏది తర్వాత, ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ వెనక్కి వెళ్ళాలి, ఇక్కడ ఇద్దరి మధ్య సయోధ్య కుదరటం లేదు. కాబట్టి మనం ప్రపంచంగా మనం కోరుకోవాల్సింది వెంటనే హోర్మస్ స్ట్రైట్, మరి ఆ ప్రపంచంలో ఈ ఆయిల్ రవాణాకి ఇబ్బంది లేకుండా, ఇప్పుడే కదా శాశ్వతంగా ఇబ్బంది లేకుండా, ఏ దేశానికి సొంత పరం కాకుండా, ఇరాన్ ఇప్పుడు ఏమంటుంది, ఇది నా దేశం, నా సొంతం, కాబట్టి అక్కడి నుంచి పోవాలంటే రడు మామూలు నాకు ఇవ్వాలి, కప్పం కట్టాలంటున్నారు. ఇప్పటివరకు చరిత్రలో లేదు. అది లేకుండా ఉండాలి. సరే, అణ్వాయుధ వ్యాప్తికి ఇరాన్ దోహదం చేయకుండా అరికట్టాలి. ఏదో రకంగా రెండుకి కావాల్సినటువంటి ఒప్పందాన్ని సాధించాలి. సో ఇలాంటి కండిషన్ లో ఉన్నప్పుడే మనకి చమురు సంక్షోభం అనేది విపరీతంగా కనిపిస్తుంది. ఒక రకంగా చమురు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలకు కావచ్చు, కంపెనీలకు కావచ్చు, అది లాభకరంగా మారింది అనుకున్నప్పుడు అక్కడే ఒపెక్ నుంచి యుఏఈ బయటకు వచ్చింది. అలా బయటికి రావడం వల్ల భారతదేశానికి హెల్ప్ అవుతుంది అనేటువంటి మాట మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఎక్కడో జరుగుతున్న యుద్ధం ప్రపంచం అంతా ఇంపాక్ట్ చూపిస్తోంది, భారతదేశం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది, మన దగ్గర నిల్వలు తగ్గిపోతున్నాయి అనుకున్నప్పుడు ఈ ప్రభావం ఇంతలా ఉన్నప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అనేటువంటి ఒక మాట కూడా ఉంది సార్. ముందు ఓపెక్ సంగతి చూద్దాము. యుఏఈ దాని నుంచి బయటికి రావడం అని చెప్పాను. అది ఈ సందర్భంలో రావటం కాకతాళీయమే, కానీ ఈ యుద్ధానికి ఆ నిర్ణయానికి నా దృష్టిలో సంబంధం ఏమిటంటే 1973 నుంచి అప్పటిదాకా ఈ గొడవ లేదు. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, వాళ్ళ అవసరాలకి మించి ఆయిల్ ఉత్పత్తి చేసి ప్రపంచానికి అమ్మేటువంటి దేశాలు ఒక సంఘటితమైన. ఎందుకని? ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ఖరీదు తగ్గకుండా వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం, వినియోగదారులకు ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం చెప్పి వాళ్ళు సంఘటితంగా ఏర్పడ్డారు. ఒక కార్టెల్ అంటాం, ఒక కార్టెల్గా ఏర్పడినారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చమురు మీరు చూసారు, ఇప్పుడు ఈ 2 నెలల్లో మనం చూసాం. చమురు ఒక 15-20 మిలియన్ బ్యారెల్లో ఉత్పత్తి తగ్గ ఉన్నా లేకపోయినా రవాణా ఆగిపోయింది. దానిలో 7 మిలియన్ బ్యారెళ్ళు సౌదీ అరేబియా తూర్పు తీరం నుంచి, మీకు అక్కడ పర్షియన్ గల్ఫ్ అంటారు, లేకపోతే అరేబియన్ గల్ఫ్ అంటారు, గల్ఫ్ నుంచి పశ్చిమ తీరానికి, ఎర్ర సముద్రానికి రవాణా చేసి అక్కడి నుంచి మనందరికి సరఫరా చేస్తుంది. కాబట్టి ఒక 10-12 మిలియన్ బ్యారెల్స్ ఆగింది. కానీ ఆగింది మొత్తం 100-110 మిలియన్ బ్యారెల్స్లో 10%. ధర రెట్టింపైంది. ఎందుకంటే ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. అంటే కొద్దిపాటిగా ఉత్పత్తి పెరిగిన అవసరాన్ని మించి ధర పడిపోతుంది, కొద్దిపాటిగా ఉత్పత్తి తగ్గిన అవసరాన్ని బట్టి ధర పెరిగిపోతుంది అమాంతం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ధర ఖచ్చితంగా ఎక్కువగా ఉండటం కోసం చెప్పని ఉత్పత్తిని అదుపు చేస్తున్నారు. ఆ దేశాలు కోటాలు పెట్టుకుని, సౌదీ అరేబియా ఇంతే ఉత్పత్తి చేయాలి మీరు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీరు ఇంతే ఉత్పత్తి చేయాలి, బహ్రెయిన్ ఇంతే ఉత్పత్తి చేయాలి, కువైట్ ఇంతే ఉత్పత్తి చేయాలని చెప్పని వాళ్ళు ఇరాన్ ఇంతే ఉత్పత్తి చేయాలని చెప్పిన వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టారు. ఎందుకని? ప్రపంచ దేశాల్లో ఆయిల్ డిమాండ్ని పెంచి ధరలు పెరగడం కోసం అని చెప్పాను. అప్పుడు సౌదీ అరేబియా, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమంటుంది? వాళ్ళు ఉదాహరణకి ప్రపంచంలో ఈ ఓపెక్ దేశాల్లో 4వ పెద్ద దేశం, ముడి చమురును ఎగుమతి చేసే దేశాల్లో. మొట్టమొదటి సౌదీ అరేబియా, రెండవది ఇరాక్, మూడోది ఇరాన్, 4వది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చాలా కాలం నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఉత్పత్తి ఇంకా ఎక్కువ చేయగలం, ప్రపంచ మార్కెట్లో ఎక్కువ అమ్మగలం, అమ్మకుండా మమ్మల్ని తగ్గిస్తున్నారని చెప్పాను. ఇప్పుడు యూఏఈ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు టార్గెట్స్ పెట్టి, లక్ష్యాలు పెట్టి, ఇంతే మీరు ఉత్పత్తి చేయని చెప్పి అడిగే అవకాశం ఉండదు. దాని నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. బహుశా ఇప్పుడు 3 మిలియన్ బ్యారెల్స్ బదులు రోజుకి 4 మిలియన్ బ్యారెల్స్ చేశారు అనుకుందాం. 1 మిలియన్ బ్యారెల్స్ పెరిగినా కూడా ఉత్పత్తి యుద్ధ సమయంలో కాదు, ఈ 2 నెలల సంగతి పక్కన పెట్టేయండి, మామూలు సమయంలో ఆయిల్ ధర అదుపులోకి వస్తుంది. అందులో మనకు వాడితే మంచి సంబంధాలు ఉన్నాయి, ఆయిల్ సరఫరా కూడా సులభం అవుతుంది. కాబట్టి కొనే దేశాలకి మేలు. సౌదీ అరేబియా లాంటి దేశాలు ధర బాగా నిలబడాలి గట్టిగా కోరుకునే దేశాలకి కొంచెం ఇబ్బంది కలగచ్చు, కానీ నష్టం పెద్దగా లేదు. కొంచెం ధర కొంచెం ఎక్కువ ఉత్పత్తి చేస్తే మార్కెట్లో ధర ఇష్టం వచ్చినట్టు పంచడానికి లేదు అని చెప్పిన బాధ కలుగుతుంది తప్ప వాళ్ళకి బాధ లేదు. అంచేత మనకి ఏ రకంగా దీనివల్ల ఇబ్బంది లేదు. ఇక రెండోది, అమెరికా ఏం చేస్తోంది అని చెప్పాను. అమెరికా ఒకటని కాదు, 2 చేతులు కలిసి చప్పట్లు ఉంటాయి. చరిత్రలో ఇప్పుడు లేనట్లుగా మరి హోర్మజ్ స్ట్రైట్ని మూత వేసేశారు.
చేసింది ఎవరు? ఇరాన్. అక్కడి నుంచి కనుక ఓడ వచ్చినట్టయితే మేము దాడి చేస్తాము, మా అనుమతితో వచ్చి మా ఆజ్ఞతోనే మీరు వెళ్ళినట్టయితే, మాకు కప్పం కట్టినట్టయితే ఒప్పుకుంటామంటే, ఇప్పటిదాకా అంతర్జాతీయ జల రవాణా ఉన్నటువంటి సముద్రంలో ఇది మా సొంతదని చెప్పి చెప్తున్నారు. ఇది ప్రపంచం దీన్ని అంగీకరించలేదు. అరబ్ దేశాలు అంగీకరించడం లేదు, మనం అంగీకరించకూడదు. ప్రపంచంలో ఏ దేశం, చైనాతో సహా. మీరు మళ్ళీ గమనించండి, చైనా కూడా ఇదే అంటుంది, హార్మోజ్ స్ట్రైట్ ఓపెన్గా ఉండాలి, స్వేచ్ఛా వాణిజ్యానికి అనువుగా ఉండాలని చెప్పాను. ఇరాన్ పేరెత్తకపోవచ్చు కాబట్టి. కానీ ప్రపంచం ఎందుకని మౌనంగా ఉంటుంది? అమెరికా ఏం చెప్తోంది? మాకేం ఇంధనం ఇబ్బంది లేదా, హార్మోజ్ స్ట్రైట్ నుంచి కనుక ఇంధనం రాకపోతే మాకు కాదు నష్టం జరిగేది, మాకు పుష్కలంగా ఇంధనం ఉత్పత్తి ఉన్నది, మీరందరూ నష్టపోతారు, యూరప్ కానీ ఆసియా కన్నా కానీ, చైనా, భారత్, మరి జపాన్, ఆగ్నేయాసియా దేశాలు, అలాగే యూరోపియన్ దేశాలు, మీరు నష్టపోతారు, మీరు పట్టించుకోకుండా మా మీద భారం పెడితే లాభం లేదు అని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తున్నారు. వాళ్ళు హెచ్చరించే తీరు సరైనది కాకపోయినా కూడా ఆ వాదనలో కొంత వాస్తవం ఉన్నది. దానికి కారణం ఎవరైనా కూడా హార్మోజ్ స్ట్రైట్, ఈ హార్మోజ్ జనసంధి అనేది ఎవరి కబ్జాలో లేకుండా రవాణా స్వేచ్ఛగా ఏ రకమైన ఆటంకం లేకుండా ఉంటుంది. ప్రపంచం మొత్తానికి మనలాంటి దేశాలన్నిటికీ అవసరం. ఆ ఒత్తిడి ముఖ్యంగా చైనా లాంటి దేశాలు, అంటే ఇరాన్ మీద కాస్త కూస్తో పలుకుబడిన దేశాలు. రష్యా పట్టించుకోకపోవచ్చు, ఎందుకంటే ఆయిల్ ధర పెరిగితే లాభపడేది రష్యా, వాళ్ళకి ఇబ్బంది లేదు. చైనా కూడా మనలాగా దిగుమతి చేసుకుంటుంది. మన దిగుమతి 85-90% చేసుకుంటున్నాం, చైనా 75% చేసుకుంటుంది. కానీ చైనా అతిపెద్ద దిగుమతిదారు, 12 మిలియన్ బ్యారల్స్ రోజు దిగుమతి చేసుకుంటుంది. మనం రోజుకు 4 మిలియన్ బ్యారల్స్ దిగుమతి చేసుకుంటున్నాం. మనకంటే 3 రెట్లు దిగుమతి చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి చైనాకి మనకి చాలా అవసరం ఉన్నది. చైనాకి పలుకుబడి ఉన్నది ఇరాన్లో, ఎందుకంటే ఇరాన్ నుంచి వస్తున్నటువంటి ముడిచమురిని ఈ ఆంక్షలు ఉన్నా కూడా కొంటున్న దేశం, ఏకైక దేశం చైనా. కాబట్టి చైనాని కాదని ఇరాన్ ప్రవర్తించలేదు. చైనా గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం అమెరికా మీద భారం వేసినా కూడా లాభం లేదు. సో ఇప్పుడు నో మోర్ ఏ నైస్ గై అంటే ఆయన చాలా ఇంకా కఠినంగా వ్యవహరిస్తాడు అని అనుకున్నప్పుడు అలాంటి డెసిషన్స్ అనేది తీసుకోవట్లేదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయనే దాన్ని బ్రీచ్ చేసుకుంటున్నారు, దాన్ని వైలేట్ చేస్తున్నారు. విత్ ఇన్ అవర్స్ లో ఇంకొక సరికొత్త స్టేట్మెంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు అక్కడ సీజ్ ఫైర్ అనేది ఉంది. ఫస్ట్ 2 వీక్స్ అన్నారు, తర్వాత ఇండెఫినెట్ గా దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, నిరవధికంగా సీజ్ ఫైర్ ని వాయిదా వేస్తున్నాము అన్న తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అక్కడ యుద్ధం జరగట్లేదు, అనుకున్నటువంటి డిమాండ్స్ నెరవేరట్లేదు, పెట్టినటువంటి ప్రతిపాదనలని యాక్సెప్ట్ చేయట్లేదు, స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ అనేది అక్కడ కనిపిస్తోంది సార్. ఈ టైంలోని ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన కంట్రీస్ ఏమైనా ఉన్నాయా? ఇరాన్ ఏమో మేము పాకిస్తాన్ ని నమ్మమంటోంది, మాస్కో దాకా వెళ్ళొచ్చింది, అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి కంట్రీస్ ఏమున్నాయి? లేదు అంటే పిల్లి మెడలో ఎవరు గంట కడతారు అంటే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? డొనాల్డ్ ట్రంప్కి నాలుగుకి హద్దు లేదు. ఒక దేశాధ్యక్షుడిగా, అందున అమెరికా లాంటి అత్యంత ప్రభావశీలమైన, అత్యంత సంపన్నమైన దేశాధ్యక్షుడిగా చాలా బాధ్యతతో ఆచితూచి వ్యవహరించాలి. ట్రంప్కి అలాంటి నాలుకలో నరం లేదు. కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఏం మాట్లాడతాడో, ఎప్పుడు చెప్పిన మాట వెనక్కి తీసుకుంటాడో దేవుడికి ఎరుక. అందుకని ఆయన మాటలకి విశ్వసనీయత పోయింది. రోజుకో మాట మాట్లాడతాడు. ఒక క్షణమేమో మేము భస్మపట్లం చేస్తాం, మీ దేశాన్ని నాగరికతను ధ్వంసం చేస్తామంటాడు. మన్నాడేమో వాళ్ళు మంచి ప్రతిపాదన ఇచ్చారు, తప్పకుండా పరిశీలిద్దాం, శాంతిని కొనసాగిద్దామంటాడు. కాబట్టి ట్రంపే ఒక రకంగా ఆయన ధోరణి, నిర్ణయాల కంటే ముఖ్యంగా ఆయన ధోరణి చాలా సమస్య కూర్చున్నది అక్కడ. ఇక రెండోది, ఎవరు దీన్ని గట్టిగా చేయగలరంటే నా దృష్టిలో చైనా, ఆసియా ఖండంలోని పెద్ద దేశాలు, ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలు, మరి జపాన్ కావచ్చు, ఆగ్నేయాసియా దేశాలు కావచ్చు, దక్షిణ కొరియా ఇలాంటి దేశాలు కావచ్చు, యూరోపియన్ దేశాలు, భారతదేశం, వీళ్ళు కలిసి చొరవ తీసుకోవాలి. బహుశా చైనాకి నాయకత్వాన్ని ఇవ్వాలి మన ఆ విషయంలో. ఎందుకంటే అందరిలోకి పెద్ద దేశం వీటిల్లో చైనా ఆర్థిక వ్యవస్థ ఇచ్చా కానీ, ఇరాన్ని పరగొట్టించా కానీ, కలిసి ఒత్తిడి తేవాలి. మీరు మీ గొడవలు ఏమన్నా ఉండొచ్చు, కానీ ఈ హార్మోజ్ స్ట్రైట్ని మీరు అడ్డుకోవటం అనేది ఏ రకంగానూ సాధ్యం కాదు. నిర్నిబంధంగా అక్కడ పూర్తిగా జల రవాణా అనుమతిస్తాము అని మీరు మాట ఇవ్వాల్సిందే, లేకపోతే ప్రపంచం ఊరుకోదు. మా అందరికీ కూడా ఓర్పిక, సహనానికి హద్దు ఉన్నది. ఉదాహరణ అరబ్ దేశాలు ఈ మాట చెప్తున్నాయి, మా సహనానికి కూడా హద్దు ఉన్నది. మరి ఆ హార్మోజ్ స్ట్రైట్లో కనుక రవాణా సాధ్యం కాదని చెప్పంటే నష్టం ఎవరికి? అంతకంటే ముఖ్యంగా మొట్టమొదటి నష్టం వారికి, అక్కడి నుంచి ఆయిల్ ప్రపంచానికి అమ్ముకునే దేశాలకి. అంచేత ఇది స్పష్టంగా ఈ సంకేతాన్ని ఈ దేశాలు ఇప్పుడు ఏమవుతున్నాయంటే, అమెరికా మీద భారాన్ని వేసి డొనాల్డ్ ట్రంప్ని విమర్శించి తిట్టేసి మాకెందుకని మిన్నగా కూరుకున్నాయి. అమెరికా ఏమంటుంది? అరే సమస్య మీకును, భారం మేము మోయాలా?
ఉమ్, రేపు పొద్దున మీ చావు మీరు చావడం అమెరికా పోయిందనుకోండి, అది అంత తేలికైన సమస్య కాదు. అంచేత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ధోరణి పక్కన పెట్టేద్దాం. ప్రపంచానికి ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. సముద్ర రవాణా, నౌకాయానం ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండి, ఈ ఆయిల్ ముడి చమురు కానీ లేకపోతే గ్యాస్ కానీ ఇతర ఉత్పత్తులు కానీ ప్రపంచంలో సరఫరాకి అంతరాయం లేకుండా ఉంటే మనందరికీ ఆర్థిక వ్యవస్థకు అవసరం. అది లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఊగిసలాడుతుంది ప్రపంచంలో. మొదటి నెల ఉమ్, తట్టుకున్నాం, నెల 15 రోజులు 2 నెలలు. ఇప్పుడు ఏమైంది? ఇక అంతకు ముందు దాకా ఈ ఓడల్లోకి పంప్ చేసినటువంటి ఆయిల్ ఇప్పుడు ఈ 5-6 వారాలుగా ప్రపంచం మొత్తానికి అందింది. ఇప్పుడు అందకుండా ఆగిపోయేది. ఇప్పటిదాకా నిజమైన కొరత లేదు, రాబోయే కొరతే కానీ నిజమైన కొరత లేదు. ఇప్పుడు నిజమైన కొరత ప్రారంభం అవుతుంది. ఎందుకంటే కొత్తగా రవాణా అక్కడి నుంచి జరగడం ఆగిపోయింది గత 2 నెలలుగా. కాబట్టి ప్రపంచ దేశాలకి ముడి చమురు అక్కడి నుంచి అందడం సాధ్యం కాదు. రేపు పొద్దున ఆ జలసంధిని ఓపెన్ చేసినా కూడా హార్మస్ స్ట్రైట్ని, అదేది ఇక్కడ మేట నొక్కితే మీకు వెంటనే భారతదేశానికో చైనాకో కాదు. మరో దేశానికి అందదు. మళ్ళీ 5-6 వారాలు పడుతుంది అక్కడ మొత్తం క్లియర్ చేయాలి ట్రాఫిక్ జామ్ని, ఉమ్, మళ్ళీ ఓడలను ఇంధనం నింపాలి, అక్కడి నుంచి మళ్ళీ పంపించడం మొదలెట్టాలి. అది 5-6 వారాలు 2 నెలలు పడుతుంది. ఈ క్షణంలో యుద్ధం పూర్తిగా ఆగిపోయి హార్మస్ జలసంధి ప్రపంచ రవాణాకు ఆటంకం లేకుండా చేసినా కూడా ఇంకో 2 నెలల పాటు మనం నరకం అనుభవించాలి. ఇప్పుడు ఆర్థికంగా కూడా ఒక సంక్షోభం అనేది వస్తోంది. అన్ని ఇలా ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మనంతటా మనం అయితే ఇప్పుడు ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసుకోలేము. కాకపోతే కరోనా నేర్పించినటువంటి కొన్ని పాఠాలు ఉన్నాయి సార్. అప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ అనుకున్నాము. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ సంక్షోభాన్ని చూసిన తర్వాత సెల్ఫ్ సస్టైన్ గా అవ్వాలి అనుకుంటే విదేశాల మీద తప్పకుండా ఆధారపడాల్సినటువంటి కొన్ని పరిస్థితులు అయితే ఉన్నాయి. వాటిని మినహాయిస్తే మనంతటా మనం మళ్ళీ మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఇలాంటి ఒడిదుడుకులు ఉండొద్దు, అన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే అన్ని రంగాల్లో కూడా మనం అలాంటి సెల్ఫ్ సస్టైన్ అనేది ఉండాలి సార్. దీనికి మన భారతదేశం ఆలోచిస్తుందా? వాటికి సంబంధించి మంచి తీసుకోవాల్సినటువంటి ప్రశ్న కవిత. ఇది కీలకమైన ప్రశ్న. ప్రపంచాన్ని మనం శాసించడం, కానీ మనం ఏం చేయగలం మనం నిర్దేశించుకోగలం. ఒక దేశంగా మన చేతుల్లో ఉన్నది. ఉమ్, మొట్టమొదట ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే గత 10-15 ఏళ్లుగా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల ఇంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రపంచంలో అతి తక్కువ ఇబ్బంది పాలైనది భారతదేశం. ఉమ్, కష్టం మనకే వచ్చింది, కానీ తట్టుకునే శక్తి మనకు మిగతా వాళ్ళ కంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ గతంలో పాటించడం వల్ల, ఉదాహరణకు వెంటనే ఆయిల్ ధరలు భారతదేశంలో పెరగకుండా ఆయిల్ పనులు తగ్గించారు. ఉమ్, రెండోది ఫెర్టిలైజర్, ఆయిల్ నుంచే మీకు ఎరువులు వస్తాయి. నైట్రోజన్ ఎరువులు ముఖ్యంగా, ఫాస్ఫేట్ కానీ నైట్రోజన్ కానీ. ఆయిల్ లేకపోతే ఆ ఎరువులు రావు. ఆయిల్ ధర పెరగగానే ఇక్కడ పెట్రోల్ కొరత వచ్చింది, ధర పెరుగుతుంది. అందుకని ఉమ్, ఫెర్టిలైజర్ సబ్సిడీ పెంచారు వెంటనే, రైతు మీద భారం పడకుండా. ఇంకా ఇతర చర్యలు తీసుకుంటున్నారు. ఈ మాత్రం వెసులుబాటు ఎందుకు వచ్చిందంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించబట్టి. కానీ దీంతో పాటు ఇప్పుడు వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సింది. యుద్ధం వెంటనే ఆగిపోయినా కూడా, రేపొద్దున సరఫరా పునరుద్ధరించినా కూడా మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో 3 ఏళ్లకో ఇలా జరగదని గ్యారెంటీ లేదు. ఇది లేనప్పుడు వరుసగా కొన్ని చర్యలు తీసుకోవాలి. మొట్టమొదటిది స్ట్రాటజిక్ రిజర్వ్స్, ఉమ్, అంటే మనకు అవసరం లేకపోయినా కూడా అవసరాన్ని మించి నిల్వ చేసుకోవడం. ఉమ్, ప్రస్తుతం నెల 10 రోజులు కావాల్సిన నిల్వ చేసుకున్నాం. రేపు పొద్దున బహుశా 4-5 నెలలకు కావాల్సిన నిల్వ చేసుకోవాలి. బోడంత ఖర్చు అవుతుంది, బోడంత డబ్బు దానిలో లాక్ అయిపోతుంది. కానీ తప్పదు. భవిష్యత్తులో ఈ సమస్య లేకుండా చేయాలంటే మరి మనకి ఈ స్టోరేజ్ సౌకర్యాన్ని పెంచడము, కొని ఇప్పుడు కాదు, రేపు ధరలు తగ్గాక మళ్ళీ సరఫరా సరిగ్గా వచ్చిన తర్వాత విపరీతంగా కొనేసి మార్కెట్లో అక్కడ నిల్వ ఉంచడం. ఉమ్, రెండోది డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఉదాహరణకి నేను మామూలుగానే ఈ డీజిల్ కారు వాడను, పెట్రోల్ కార్ కానీ డీజిల్ కార్ కానీ. ఇప్పుడు అసలు వాడడం మానేశాను. అత్యవసరం అయితే తప్ప, వేరే మార్గాంతరం లేకపోతే తప్ప వాడడం మానేశాను. ఎలక్ట్రిక్ కార్ వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, సైకిల్ వేసుకోండి. మనం అందరం కూడా ఇప్పుడు 10% తగ్గిపోయింది మా సప్లై, అది అనివార్యం. 10% తగ్గిపోతే బతకడం అసాధ్యం కాదు. ఉమ్, చాలా ఇంధనం మనం ఖర్చు పెట్టేది పెద్ద ఉపయోగం లేకుండా ఖర్చు పెడుతున్నాం. ఐస్ క్రీమ్ కోసం 10 కిలోమీటర్లు వెళ్ళడం వలన కారులో, ఒక రెస్టారెంట్ కోసం సొంత కారులో 10 కిలోమీటర్లు వెళ్ళడం వలన, పెట్రోల్ డీజిల్ కారులోనే వెళ్ళడం వలన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళొచ్చు కదా, వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చు కదా, ఎలక్ట్రిక్ కార్ తీసుకోవచ్చు, ఎలక్ట్రిక్ కార్లో వెళ్ళొచ్చు కదా. కాబట్టి ఇది మన దేశంలో పరిష్కారం లేదు. అకస్మాత్తుగా దీని సమస్య పరిష్కారాన్ని ఎవరు తీసుకురాలేడు. అది లేనప్పుడు డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్, ఈ కొరత అనేది లేకుండా ఉండాలంటే ముందు మనకి వినియోగం తగ్గించాలి. అనవసర వినియోగాన్ని వెంటనే తగ్గించాలి, ప్రజల్లో క్రమశిక్షణ ఉండాలి. ఇక మూడోది, వెంటనే వచ్చే 5-10 ఏళ్లకి ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు, అంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇంధనం కొరత ఏర్పడినా కూడా
దేశానికి ఇబ్బంది లేదనే పరిస్థితి కలిగించాలి. అది కలిగించాలంటే ఒక 10 లక్షల హెక్టేర్లు భారతదేశంలో 25 లక్షల ఎకరాలు, 10 లక్షల హెక్టేర్లు అంటే మనకు భారతదేశంలో సుమారుగా 18 కోట్ల హెక్టేర్ల వ్యవసాయ భూమి ఉన్నది. 18 కోట్లలో నేను చెప్పేది 10 లక్షలు అంటే 0.5% కంటే తక్కువ, 0.5% సుమారుగా 1% కంటే సగం. ఇరిగేషన్ ఉన్న భూముల్లో నేపియర్ గ్రాస్ లాంటివి పండిస్తే ఏడాదికి 200-300 టన్నులు ఒక్కొక్క ఎకరాకి ఉత్పత్తి అవుతుంది, బాగా సరిగ్గా ఉత్పత్తి చేస్తే. దాని నుంచి ఇంధనం తీసుకురావచ్చు, ఈ ఆయిల్ సేకరించవచ్చు, బయోఫ్యూల్స్ అని చెప్పండి. దాని నుంచి ఇతరమైన 3 పదార్థాలు తీసుకురావచ్చు, చాలా విలువైన పదార్థాలు, ఆయిల్ అవసరం లేకుండా. అలాంటివి చేసామనుకోండి, బహుశా మనకి దాదాపుగా 10 లక్షల హెక్టేర్లు అంటే 25 లక్షల ఎకరాల్లో మనకి దాదాపుగా ఒక 30-40 మిలియన్ టన్నుల లేకపోతే 50 మిలియన్ టన్నుల దాకా మనకి ఈ దిగుమతి అయ్యే అవసరం తగ్గిపోతుంది. 50 మిలియన్ టన్నులు అంటే సుమారుగా 350 మిలియన్ బ్యారెల్స్. 350 మిలియన్ బ్యారెల్స్ అని చెప్పంటే సుమారుగా ఒక 75 రోజులు 80 రోజుల పాటు మనం దిగుమతి చేసుకోవాలి. ఇది వెంటనే యుద్ధ ప్రాతిపదికన మొదలెట్టినట్టయితే రైతులకు మంచి రేటు వచ్చే ఏర్పాటు చేయాలి, మనం వరి పండించే దానికంటే ఎక్కువ రేటు వచ్చే ఏర్పాటు చేయాలి. అదే సమయంలో ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక విస్తృతంగా లేకపోతే ఎవరికి అమ్ముతారు? రేటు వచ్చే గ్యారంటీ ఇచ్చి ప్రాసెసింగ్ యూనిట్స్ వెంటనే పెద్ద కంపెనీలతో కూర్చొని మనం ప్రభుత్వం దానికి ఏర్పాటు చేయడానికి సంకల్పించింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కనీసం ఒక 20-25% ముడి చమురు మనకి దిగుమతి అవసరం లేకుండా పోతుంది. ఆ డబ్బేదో మన రైతులకు ఇస్తాం, మన రూపాయలు ఇస్తాం. ఇక ప్రపంచంలో ఏ వచ్చినా కూడా 20% మనకి ఇంధనం దేశంలో ఉత్పత్తి అయింది అనుకోండి బయోఫ్యూయల్ ద్వారా, ఎంత రిలీఫ్ వస్తుంది? ఇక దీర్ఘకాలంలో ఎలక్ట్రిఫికేషన్కి వెళ్ళాలి. ఇక కార్లు భారతదేశంలో పెట్రోల్ డీజిల్ అవసరం లేకుండా ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటికే మనకి సిస్టమ్ ఉన్నది. సో ఇలాగా దేశం లోపల ఏర్పాట్లు కావాలి. అంతర్జాతీయంగా ఇప్పుడే తూర్పు తీరం నుంచి చెప్పాను, అరేబియా పెనిన్సులాలో తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి పైప్ లైన్ వేసి 7 మిలియన్ బ్యారెల్స్ సౌదీ అరేబియా అక్కడికి రవాణా చేసి అక్కడి నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఎర్ర సముద్రం నుంచి పంపిస్తుంది. దాన్ని బహుశా రెట్టింపు చేయాలి, 3 రెట్లు చేయాలి. 20 మిలియన్ బ్యారెల్స్కి ఏర్పాటు చేశామనుకోండి, ఈ సముద్రంలో మీకు గల్ఫ్ హోర్ముజ్ స్ట్రైట్ నుంచి వచ్చే అవసరం లేకుండా ప్రపంచానికి ఇబ్బంది ఉండదు. అలాగే సౌదీ అరేబియా నుంచి ఒమాన్ తీరం మీకు అరేబియా పెనిన్సులాని అట్లాస్ చూసినట్టయితే అరేబియా పెనిన్సులాలో చివరిలో మనకి హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం దగ్గర ఉంది. అంటే హోర్ముజ్ స్ట్రైట్ వెళ్ళక్కర్లేక అక్కడ దాకా పైప్ లైన్స్ రోడ్డు రవాణా చేసామనుకోండి, ఆ వస్తువుల్ని ఫెర్టిలైజర్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇవన్నీ సరఫరా జరిగింది అనుకోండి, అక్కడి నుంచి ఓడలో ఆసియా ఖండం మొత్తానికి యూరప్కి పంపించవచ్చు. యుద్ధ ప్రాతిపదికన చేస్తే 2 ఏళ్లలో బహుశా ఇది సాధ్యం. ఇప్పటికే పూనుకుంటున్నారు ఆ దేశాలు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, చేయాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఖర్చు పెడతారు, టెక్నాలజీ ఉన్నది, అది చేస్తారు. కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఇంధనం కొరత భవిష్యత్తులో రాకుండా వచ్చినా తట్టుకునేట్టుగా విస్తృతమైన ప్రతిపాదన చేయాలి. ఒక 20 ఏళ్ల పాటు కనుక మనం 15 ఏళ్ల పాటు జాగ్రత్తగా ఉంటే ఎలక్ట్రిఫికేషన్ పెరిగిపోయిన తర్వాత ప్రపంచంలో ఆయిల్ సగం ఆగినా మనకి ఇబ్బంది లేదు. ఇదంతా కూడా 10-15 ఏళ్ల సమస్య. ఒక దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక అనేది ఉండాలి. మామూలుగా ఏదైనా ఒక విపత్తు సంభవించింది, ఏదైనా ఒక క్రైసిస్ వచ్చింది అంటే అది నేర్పించేటువంటి పాఠాలు ఉంటాయి. అప్పుడు లాంగ్ టర్మ్ లో ఆలోచించాలి, షార్ట్ టర్మ్ లో అప్పటికప్పుడు ఆల్టర్నేట్స్ ఏమున్నాయి అని చెప్పినప్పుడు కూడా దానికి సంబంధించి పాలసీ అనేది ఉండాలి, దానికి సంబంధించి ప్రాపర్ గా ఒక ఫ్రేమ్ వర్క్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి, అది అవుతుందా అమలవుతుందా లేదా అనేది ఇంత పెద్ద మెకానిజం అనేది ఉండాలి. మనకి 5 ఏళ్లకు ఒకసారి ఒక గవర్నమెంట్ మారుతుందో లేకుంటే ఇంకొక ప్రభుత్వం వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయి. గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఎందుకులే అనేటువంటి పరిస్థితి. ఇలా కాకుండా ప్రజల కోసం, దేశం కోసం ఆలోచించాలి. రాంగ్ లైన్ లో ఆ పథకాలు కొనసాగాలి అంటే అలాంటి సిచ్యువేషన్ రావడానికి ఏం చేయాలంటారు సార్? ప్రస్తుతానికి మనం ఇందాక నేను చెప్పినవన్నీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఒక్కటే సరిగ్గా నా దృష్టిలో లేనిది బయోఫ్యూయల్స్. వ్యవసాయం నుంచి రైతుకు లాభం చేకూరుస్తూ ఇంధన ఉత్పత్తికి పుష్కలమైన అవకాశం ఉంది. అందుకే సూర్యదేశం పుష్కలంగా ఉన్న దేశం ఉంది. దేశ విస్తీర్ణం పెద్దది కాదు ఇతర దేశాలతో పోలిస్తే. రష్యాతో పోలిస్తే, అమెరికాతో పోలిస్తే, చైనాతో పోలిస్తే విస్తీర్ణం పెద్దది కాదు. వాటిలో అమెరికా చైనాలో 3వ వంతు ఉన్నది, రష్యాలో 6వ వంతు ఉన్నది అన్నమాట. కానీ సూర్యరశ్మి వ్యవసాయ భూమి ప్రపంచంలో అమెరికాకు దీటుగా ఉన్న దేశం వ్యవసాయ భూమి ప్రపంచంలో భారతదేశం ఒక్కటే. చైనా మనకంటే 40% తక్కువ ఉన్నది. పుష్కలంగా వద్దన్న ఎండ భారతదేశంలో ఉన్నంత ప్రపంచంలో ఏ దేశంలో లేదు. నీళ్లు ఉన్నాయి, వ్యవసాయ సంస్కృతి ఉంది. కాబట్టి బయోఫ్యూయల్స్ ఒక్కటి మాత్రం దేశంలో తగిన స్థాయిలో ఏర్పాటు జరగట్లేదు.
ఏదో మీకు చెరకు నుంచి మొలాసెస్ ద్వారానో మరో ద్వారా ఇథనాల్ తప్ప నేను చెప్పిన రీతిలో పెద్ద ఎత్తున బయోఫ్యూయల్ ఉత్పత్తి కోసం ఏర్పడదల్లా ఒక్క విధానంలో లోపం తప్పితే మిగతా విధానాలన్నీ ఉన్నాయి, ప్రస్తుతం అమలు జరుగుతున్నాయి. కానీ దీర్ఘకాలంగా అమలు కావాలి. ఏ పార్టీ వచ్చినప్పుడు యుద్ధంగా భావించాలి. జాతి భవిష్యత్తుది. నేను తాత్కాలికంగా సంక్షేమాన్ని మాత్రమే నేను అందిస్తాను ఓట్ల కోసం, భవిష్యత్తు నరకమైనా కూడా పట్టించుకొని అన్నట్టయితే అది దేశద్రోహం కింద అవుతుంది. సంక్షేమం ఖచ్చితంగా అవసరం, దానిలో అనుమానం లేదు. కానీ సంక్షేమాన్ని ఓ పక్కన అభివృద్ధితోనూ, రెండో పక్కన వచ్చే తరం భవిష్యత్తుతోనూ, మూడో పక్కన దీర్ఘకాల ప్రణాళికలు, దేశం ఆర్థిక వ్యవస్థ సంఘటనలు పడకుండా ఉంటుందను వాటిని సమన్వయం చేయాలి తప్ప సంక్షేమమే పరిపాలన అనేది మాత్రం చాలా ప్రమాదకరమైంది. మనమంతా కూడా గట్టిగా గొంతు విప్పాలి. మీడియా కావచ్చు, ఆలోచించే వాళ్ళు కావచ్చు, ఓటర్లు కావచ్చు, గొంతు విప్పాలి. లేకపోతే ఏమవుతుంది, పార్టీలు గెలుపు కోసం అని చెప్పని దేశం సర్వనాశనమైనా కూడా రేపొద్దున ఈవేళ తాయిలాలించి కూర్చోబెడతా ఉంటారు. మన ఎన్నికల్లో చూసాం మనం. అన్ని రాష్ట్రాలు అదే తీరు. అస్సాంలో అదే తీరు, బీజేపీ అధికారంలో ఉన్నది. మరి ఇది పశ్చిమ బెంగాల్ అదే తీరు, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇప్పటిదాకా. మరి మిగతా రాష్ట్రాల్లో అదే తీరు, కేరళ అదే తీరు, తమిళనాడు డిఎంకే అధికారంలో ఉంది. గతంలో మొన్నటిదాకా మనం బీహార్లో చూసాం. ఎలక్షన్ రాగానే పంపకాలు బీజేపీ, అక్కడ ఉన్నటువంటి జనతాదళ్ యునైటెడ్ కాబోలేదు, వారు ఆ పని చేశారు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఓటు అనేటువంటి ఒక ఆ దేవత ముందు దేశ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అనేదాన్ని బలి చేస్తున్నాం. ఓటు కోసం భవిష్యత్తును బలి చేస్తున్నాం. ఖచ్చితంగా సంక్షేమం కావాలి, కానీ సంక్షేమానికి, భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తుని కాపాడడానికి, ఆర్థిక వ్యవస్థ సంకటం కాకుండా రక్షించడానికి మధ్య సమన్వయం కావాలి. ఈ విషయంలో మన నుంచి గట్టిగా ఒత్తిడి వచ్చినట్టయితే, మనం శృతి మించినట్టయితే మనకు ఓట్లు పోతాయన్న భయం కలగాలి. ఓట్లు పోతాయన్న భయం కలగట్లేదు. మేము కనుక శృతి మించినట్టయితే ఓట్లు వస్తాయి, రేపొద్దున అవుతుంది అప్పుడు చూసుకోవచ్చులే అన్నటువంటి ధోరణి కనిపిస్తుంది. దాని నుంచి బయటపడాలంటే మీకు 10 ఓట్లు వస్తే 20 ఓట్లు పోతాయో సమాన భయం కలగాలంటే మనందరం గొంతు విప్పాలి. సమాజంలో ఓటర్లు గొంతు విప్పాలి. ఓటర్లకు అర్థమయ్యేట్టుగా మనం మాట్లాడుకోవాలి. మనకు తెలియని భాషలో మన పాండిత్యంతో ప్రదర్శిస్తూ ఉపయోగం లేదు. సామాన్య ప్రజలకి దీని ప్రయోజనం ఏంటి, మన పిల్లల భవిష్యత్తుకి దీని సంబంధం ఏంటో అర్థమయ్యే రీతిలో మన చర్చ ఉంటే కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళదు. అలా ఇప్పుడు మన సెల్ఫ్ సస్టైన్ అన్నా, లేకుంటే ఆత్మనిర్భర్ భారత్ అన్నా, మనం ప్రజల కోసం, మన దేశం కోసం అనేటువంటి ఒక కాన్సెప్ట్, అది ప్రభుత్వాల్లో రావాలి, వ్యవస్థలో రావాలి, ప్రజల్లో కూడా రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.